పల్లె పోరులో హామీలు హోరెత్తుతూ ఉన్నాయి. గెలిపించండి, పథకాలు పొందండి అంటూ హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టోని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తం ఆ ఊర్లో 700 గడపలున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 8.40 లక్షల ఖర్చు అవుతుంది. 5 ఏళ్లకు 42.5 లక్షలు అవుతుంది. ఈ ఒక్క హామీయే కాదు, మొత్తంగా 15 హామీలతో ఆమె ఒక మేనిఫెస్టోని రూపొందించి ప్రకటించారు. ఇక అందులో ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 ఫిక్స్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మెట్టెలు, అబ్బాయి వివాహానికి 5,116 ఇస్తానంటూ కూడా మాటిచ్చారు. ఇక ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తామంటూ హామీల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఇళ్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసుకునే సమయంలో 21,000, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు కూడా పంపిణీ చేస్తామంటున్నారు. ఇక ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, శివరాత్రి, శ్రీరామనవమి, మొహరం లాంటి పండుగల సందర్భంగా ఊర్లో అన్నదానం, వాటితో పాటు రంజాన్లో ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేస్తానంటూ వనమ్మ హామీల వర్షం కురిపిస్తున్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, దహన సంస్కారాలకు 10,000 రూపాయలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం వితరణ కూడా చేస్తాను అంటూ ఆమె ఆ 15 హామీలను గుప్పిస్తున్నారు.